చేర్చుకో యేసుక్రీస్తును నేడే చేర్చుకో యేసుక్రీస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీ ఇల్లమందు ప్రవేశించు నీ ఇల్లమందు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానం చెప్పరాజ్యమైన సంతోషం. ప్రభునందున పిల్లరా మీ దగ్గరకు ఈ రీతిగా పాటలు పాడుకుంటా వచ్చిన సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అనుగ్రహించినారు. ఎందుకంటే పాపులను రక్షించడానికి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమంతు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో పాపముతో నిండిన మనము జన్మతో కర్మతో పాపముతో ఉండిన వారముగా ఉంటున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కరుణించింది ఎందుకంటే మనము నశించిపోకుండా ఉండేదాని కొరకాయి, మనకు నిత్య జీవము అనుగ్రహించడానికి కొరకాయి ఆయన ఈ లోకానికి కరుణించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువుగా ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడుగా ఉంటున్నాడు, నిజమైన దేవుడుగా ఉంటున్నాడు. పాపిని పరలోకానికి తీసుకువెళ్లే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన పాపం లేని దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన లోకం అంటే ఈ లోకంలో ఉన్న వారందరినీ ఆయన ప్రేమించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి వారు మోసుకొనుతున్న సమస్యలున్నారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రయాసపడి వారు మోసుకుంటున్న సమస్యలున్నారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఆ విశ్రాంతి కావాలని కోరితే నీవు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రభువుని పాపిని నా పాపాలు క్షమించమని కోరేవంటే చాలు. ఇది నాకు తెలుసునే, లేకపోతే ఇది మతం కొరకు అనుకుంటే కాదు, ఇది మతం కొరకు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గం కొరకు అనుగ్రహించినటువంటి దేవుడు. ఆయన సర్వ జగదరక్షకుడైన దేవుడు. ఆయన ఈ లోకాన్ని పరిపాలించేటటువంటి గొప్ప మహారాజు. ఆ రాజు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీవు పాపం నుండి చనిపోతే నిత్య నరకం అగ్ని ఆనలు పురుగుతావు. అయితే నా ఎందుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును త్రోసివేనని ఆయన చెప్తా ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఏమైనటువంటి వారులారా, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయనకు వచ్చేవాడిని పాపాలను క్షమించబడతాయి. నీ పాపములను క్షమించబడే అనుభవంలో నువ్వెంతో శాంతి, నెమ్మది, ఆనందం పొందుతావు. ఏమైనా ఎవరైనా సరే, ఏమైనా మా పిల్లరా దేవుని దగ్గరికి రా, నీ పాపాలు ఒప్పుకో. యేసు ప్రభువును పాపిని నా పాపాలు క్షమించి నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకోమని నువ్వు ఒప్పుకున్నావంటే వెంటనే ఆయన బిడ్డగా అంగీకరిస్తాను. నీ పాపములన్నింటినీ ఆ పరిశుద్ధమైన నిష్కలంకమైన ఆ పరిశుద్ధమైన రక్తములను పాపములన్నింటినీ ఆయన కడుగుతాడు. అది నమ్మి విశ్వాసం ఇస్తే బలవంతం లేకుండా యేసు ప్రభువా నేను పాపినయ్యానని చెప్పు. ఎందుకంటే లోకంలో ఉన్న వారందరూ నశించిపోకుండా ఉండేదాని కొరకే ఆయన లోకానికి గౌరవించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడి నువ్వు బలవంతం లేకుండా ఆయన దగ్గరికి వస్తే నువ్వు ధన్యుడు అవుతావు. లేకపోతే నేను తాగుతానే, తింటానులే, తిరుగుతానులే, లేకపోతే వ్యభిచారంగా ఉంటానే, పాపాన్ని కొనుక్కుంటానంటే వదినాన్ని చనిపోతే నిత్య పాపం నుండి చనిపోతే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు తావదు. ప్రియమైన ఇలా రాములారా, నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకుని ఈ మార్గంలోనికి రావడానికి నువ్వు ఇష్టపడితే బలవంతం లేకుండా యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని చెప్పు. దేవుడు నిన్ను నీ పాపాలను క్షమించాను, నీకు నిత్య శాంతిని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి అనుభవాలను రావడానికి ఇష్టపడి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పావన కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా
ఈ యొక్క నైనా 5వ మాసంలో కూడా ప్రభా నైనా సువార్త చేయడానికి మాకు ఇచ్చిన ఆదికి కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రభా నైనా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న మా ప్రియులైన వారు అందరినీ T9 ప్రభా ఇక్కడున్న ఆ యొక్క నైనా దోస్తీ కేఫ్ ప్రభా ఇక్కడున్న వీళ్ళందరినీ కూడా పేరు పేరున దీవెనకరంగా చేయండి. వారి వ్యాపారాలను దీవెనకరంగా చేయండి. మీరు గొప్ప దేవుడు అని, పాపులు రక్షకుడు అని, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు అని నమ్మి మీ దగ్గరికి రావడానికి కృప చూపించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వారిని వారి బిడ్డలు దీవెనకరంగా చేయమని, మేము ముందుకు వెళ్తుండగా తోడుగా ఉండమని హెర్మోను పక్షంగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఇంకెక్కువగా తెలుసుకోవాలని కోరితే ఇక్కడే హెర్మోను నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము యేసు నామమే శక్తి గలది యేసు నామమే శక్తి గలది ప్రభు పేరున్న భూతము తొలగు ప్రభు పేరున్న భూతము తొలగే ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ఇహ పరములలో యేసు నామం ఇహ పరములలో యేసు నామం మహోన్నతమైన నామం మహోన్నతమైన నామం ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము ధన్య ధన్య యేసు నామము జయ జయ ప్రభు నామము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెతుకుడు వాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడునో లేడు, దేవుని వెతుకువాడెవడునో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయంలో మీ జ్ఞాపకం చేసేటటువంటి మాటలు ఏంటంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన నిజమైన దేవుడు, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించేటటువంటి దేవుడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడునో లేడు, దేవుని వెతుకువాడెవడునో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. ప్రియమైన వాళ్ళారా, ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసిన వారుగా ఉంటున్నారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న అనుభూలో ఉంటున్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు నేను నన్ను ప్రేమించి ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితం అనుగ్రహించి నేను ప్రేమించిన దేవుడుగా, నీ కొరకై ఆ యొక్క దివి నుండి ఈ భూమికి అనుగ్రహించిన దేవుడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను పిలుస్తా ఉన్నాడు. నా ఎదురుకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనంటున్నాడు. అందుకని నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారై. ప్రియమైన అమలారైలారా, నువ్వెవరైనా సరే బైబిల్ సెలవిస్తుంది పాపివని.
ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఆ పాపం ద్వారా ఆ మహిమను పొందలేకపోని కారణం చేత ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకాన్ని కరుణించి ఈయన పాపముల కొరకై ఆ యొక్క సిలువకెక్కి ఆయన ప్రాణం ఇచ్చిన వాడుగా, ఆయన రక్తము కాచిన వాడుగా, ప్రాణం ఇచ్చి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడుగా యేసుక్రీస్తు ప్రభుగా ఉంటున్నాడు. ఆయనే నేను పిలుస్తా ఉన్నాడు. అందుకని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగిన నీవు పూర్ణాంగీకారునకు యోగ్యమై ఉంటుంది. మేమైన వాళ్ళరా, నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు పాపాన్ని గ్రహించగలిగితే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకోమని అడిగా ఉంటే ఎంతో శాంతి, ఎంతో నెమ్మది, ఎంతో ఆనందము, ఎంతో ఉన్నతమైన స్థితి నీకు కలిగేదిగా ఉంటుంది. లేకపోతే కులములోనో మతములోనో గొప్పతనములోనో లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి వైవాగ్యములలోనో బంగారముతోనో వెండితోనో ధనముతోనూ నేను తొలగదూగుతానులే, నాకేం పర్వాలేదులే, డబ్బుతో నా పాపాన్ని పోగొట్టుకోవచ్చు అనుకుంటే కాదు, నువ్వు పొరపాటులో ఉన్నావు. నీ మతం నిన్ను రక్షించలేదు, నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ బంగారం నిన్ను రక్షించలేదు, నీ వెండి నిన్ను రక్షించలేదు, నీకున్నటువంటి ప్రతి విధమైన వైభోగం నిన్ను రక్షించలేదు. నువ్వు పాపను గుర్తెరిగితే ఆ పాపుల కొరకే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగిన నీవు పూర్ణాంగీకారునకు యోగ్యమనే ఉన్నది. ఏలయ్యా, మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుకొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారం మూడో దినమున లేచిన దేవుడిగా ఉంటున్నాడు. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ప్రియమైన వాళ్ళరా, అందుకని ఏ నామంలో నువ్వు రక్షణ పొందలేవు, ఈ నామమునే రక్షణ పొందగలవు. అందుకని ప్రేమతో బలవంతం లేకుండా మేము పొందిన సంతోషాన్ని నువ్వు కూడా పొందాలంటే దేవునితో సదాకాలము నిత్యరాజ్యములో ఉండాలని కోరితే విశ్వాసంతో బలవంతం లేకుండా యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగుని బిడ్డగా చేసుకోమంటే చాలు, నీవెంతో ధన్యుడు అయిపోతావు. శాంతి, సంతోషము, నెమ్మది, ఆనందము నీవు నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. అయితే నీ పాపాన్ని నువ్వు ఉన్న చోట ఎక్కడున్నా సరే ఒప్పుకో, విశ్వాసం ఉంచు, నమ్ము. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నీడే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పానుకోవడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న మా ప్రియులందరినీ దీవెనకరంగా చేయండి. మీరు గొప్ప దేవుడిని తెలుసుకుని ఏ పేరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను పొందలేకపోని కారణం చేత మీరే ఈ లోకానికి మనిషిగా మానవుడిగా ఈ లోకానికి కరుదించి మా పాపం నిమిత్తమై నాయన జన్మించి జీవించి ఆ కలవరి సిలువకెక్కి మీ యొక్క రక్తమంతా కాల్చి మీ ప్రాణమిచ్చి సమాజం మూడో దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడివి, పరిశుద్ధమైన దేవుడివి, ఏకైకమైన దేవుడివి, పరలోక రాజ్యానికి తీసుకువెళ్లే మార్గమైన దేవుడివి. ఆ దేవుని దగ్గరికి విశ్వాసముతో మీరు నమ్మి మీ దగ్గరికి రావడానికి కృప చూపించమని మనము స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏది రక్షించలేదని వారు సత్యాన్ని తెలుసుకుని మీ దగ్గరికి రావడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసురాజు రండి సర్వజనులారా, రామనుచున్న యేసురాజు రండి సర్వజనులారా, ఇల్లు వాకిలి లేని వారు నమ్మదగని వారలు, ఇల్లు వాకిలి లేని వారలు నమ్మదగని వారలు, తన రాజ్యముని కీర్చును యేసు, తన రాజ్యమును మీకిచ్చును యేసు,
రండి సర్వజనులారా, రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు, రండి సర్వజనులారా. కరుచి కృషించుచున్న మరణించుచున్న ప్రజలారా, కరుచి కృషించుచున్న మరణించుచున్న ప్రజలారా, ఆకలి దప్పులు తీర్చును మీకు, ఆకలి దప్పులు తీర్చును మీకు, రండి సర్వజనులారా, యేసురాజు, రండి సర్వజనులారా, రమ్మనిచున్నాడేసురాజు, రండి సర్వజనులారా. ముండ్ల మకుటము ప్రకన గాయము, పాదహస్తములను గాయములు, ముండ్ల మకుటము ప్రకన గాయము, పాదహస్తములను గాయములు, పొందిన ప్రభువే పిలిచెను మిమ్ము, పొందిన ప్రభువే పిలిచెను, రుచున్నాడేసురాజు, రండి సర్వజనులారా. రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి, రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి, భరించుచు మీ భారములన్నీ, భరించుచు మీ భారములన్నీ, రండి సర్వజనులారా, రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు, రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు. నీ కొరకే, నా కొరకే, ఎంత గొప్ప ప్రేమను చేను, నీ కొరకే, నా కొరకే, ఎంత గొప్ప ప్రేమను చేను, నీ కొరకే, నా కొరకే, నది వాలే యేసు రక్తము, నది వాలే యేసు రక్తము, సిలువలో నుండి ప్రవహించే, నది వాలే యేసు రక్తము, సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినము తుడిచే, పాపము కడిగే మలినము తుడిచి, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు చౌండి సిలువపై, కొరకే, నా కొరకే, ఎంత గొప్ప ప్రేమను చేను, చనిపోయాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమైండగానే మన కొరకు చనిపోయాను. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అదేమనగా యేసు ప్రభువని ఈ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించి
పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రియమైన అమలారయ్యలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీదకి వచ్చినటువంటి ఈ మంచి ఉద్దేశం ఏంటంటే, ఈ మంచి సమయం ఏంటంటే, ఈ మంచి సంతోషం ఏంటంటే మీరు కూడా పొందాలని ఆశతో మీ మధ్యకి వచ్చి ఉంటున్నాం. ఇది మతం కొరకు, లేకపోతే ఇది ఏ లాభం కొరకు, లేకపోతే ఎన్నో మరి ఆశించి మీదకి వచ్చిన విషయం ఏంటో కాదు, కానీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న ఆ ప్రేమను మీకు తెలియజేయడానికి వచ్చి ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైనటువంటి అమలారా, అయ్యలారా, మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు ప్రేమాస్వరూపి అందుకని ఇక్కడ రాయబడి ఉంది. అయితే దేవుడు మనకు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఆ ప్రేమను వెల్లడిపరచడం కొరకే ఎట్లనగా మనం ఇంకొక పాపులమైనదని క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆ ప్రేమను వెల్లడిపరిచేదాని కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన మరణించిన దేవుడుగా ఉన్నాడు, చనిపోయిన దేవుడుగా ఉంటున్నాడు. అది నిన్ను ప్రేమించి నువ్వు పాపం నుండి చనిపోయి నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేక ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఆ సర్వద రక్షకుడు, ఆ లోక రక్షకుడు, పాపుల రక్షకుడు నీ కొరకు ఈ లోకానికి అరుదించాడు. నిన్ను ప్రేమించి ఆ పరలోక రాజ్యములో నిన్ను ఉంచాలని ముందుగానే ప్రణాళిక చేసి భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడు. ఎవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, ఏ గొప్పతనంలో ఉన్నా సరే, ఏ వైభోగులు ఉన్నా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత ఎర్రవాడివైనా, ఎంత తెల్లవాడివైనా, ఎంత నల్లవాడివైనా నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నిజమైన యేసు క్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వైపు నువ్వు చూడు, ఎందుకంటే ఆయన నీ కొరకాయ. ఈయన నీవు నేను చేసిన ఆ యొక్క తలతో చేసిన పాపల నిమిత్తము ఆయన తలకు ముళ్ళ కిరీటము, నోటితో చేసిన పాపల నిమిత్తము నోట్ల చెరక, చేతులతో కాళ్ళతో చేసినటువంటి పాపల నిమిత్తము చేతుల్లో మేకులు, కాళ్ళ ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదం కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఎంతో నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమ కొరకు కొందనాలు. ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్న మా ప్రియులందరినీ, చిలకలూరుపేటలో ఉన్న మా ప్రియులందరినీ దీవెనకరంగా చేయండి ప్రభా. మీరు గొప్ప దేవుడిని తెలుసుకుని మీ దగ్గర రావడానికి కృప చూపించండి ప్రభా. ఏ మాత్రం బలవంతం లేకుండా విశ్వాసంతో యేసు ప్రభా నేను పాపునయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ బిడ్డగా చేసుకోవడానికి మంచి మనసు దయచేయమని, ఆ రీతి రక్షణ పొంది ప్రభా వారి పాపమును క్షమించబడి నీలో ఆశీర్వదించబడడానికి కృప చూపించమని, వారిని వారి బిడ్డలను వారి పనిపాట్లను వారి ఉద్యోగ వాసుల్లో తోడుగా ఉండమని, వారి వ్యాపారాలను దీవించమని, మెట్టుకు మీ దగ్గరికి రావడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఇంకెక్కువగా తెలుసుకోవాలని కోరితే ఇక్కడే మరి మీ సేవ దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర, రైతుల బజార్లో హెర్మోన్ ప్రార్థన మందిరం ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but not have everlasting life. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Come unto me all the labor and all heavy laden, and I will give you rest. రాసుపడి భారం మోసుకొనిచున్న సమస్యలారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. For all have sinned and come short of the glory of the world, but he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. Come unto me, all ye that labor and are heavily laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసికొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మంచి సమయం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించేటటువంటి దేవుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అదే భూమిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడు అంటున్నాడు. ఆయన వైపు చూస్తే రక్షణ, ఆయన దగ్గరికి వస్తే క్షేమము, ఆయన దగ్గరికి వస్తే స్వస్థత, ఆయన దగ్గరికి వస్తే నెమ్మది, ఆయన దగ్గరికి వస్తే ఆశీర్వాదము కలిగినగా ఉంటుంది. అయితే ఆయన నా దగ్గరికి రమ్మంటున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందమంటున్నాడు. ఆయన దగ్గరికి రావడానికి ఏ పైసా కంటే కదా. యేసు ప్రభువా, నేను పాపనయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ బిడ్డగా చేసుకోమని చాలు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఏకైక దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమాస్వరూపి. ఆయన నిన్ను ప్రేమించి నీ పాపాన్ని ఆయన రక్తంలో కడిగి నిన్ను శుద్ధులుగా పరిశుద్ధులుగా చేసే దేవుడు. దాని కొరకై ఆయన దగ్గరికి ఏం తీసుకురామంటున్నా, అయితే నీ పాపాలు ఒప్పుకోమంటున్నాడు. మన కార్యక్రమాలను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని, మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేసేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే మేమైనటువంటి వాళ్ళ మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. 7 లక్షల దినం ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. అందుకొరకై విశ్వాసముతో బలవంతం లేకుండా యేసు ప్రభువా, నేను పాపనయ్యా, నా పాపను క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ బిడ్డగా చేసుకోమని చెప్పు. నువ్వు ధన్యుడు అవుతావు, మేలు పొందుతావు. ప్రార్థన. మా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాలతో మేలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ట్రావెల్స్ ఉన్న మా ప్రియులందరినీ ప్రభావ, ఈ యొక్క ఎన్ఆర్టీ సెంటర్ ఉన్న మా ప్రియులందరినీ, చిలుకలూరుపేటలో ఉన్న ప్రియులందరినీ దీవెనకరంగా చేయండి. వారికి ఆరోగ్యంగా ఇచ్చేయండి, వారి పనిపాట్లని, వారి వ్యాపారాలను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. అయితే వారి పాపులను గుర్తెరిగి ఆ పాపాలన్నీ మీరు ఎవరు ఒప్పుకుంటే మీరు గొప్పదేవుడు నమ్మి విశ్వాసముతో బలవంతం లేకుండా యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించమని కోరి ప్రభువా నైనా నీ రక్తంతో కడగమని అడిగి వారు ధన్యులవడానికి, ఆయన మీ బిడ్డలవడానికి కృప చూపించమని, వారికి ఆ మంచి మనసు దయచేయమని, వారందరినీ దీవించమని, మీ ముందుకు వెళ్తుండగా తోడుకుండమని ప్రభావ, ఈ సువార్తలో పాల్గొంగులు పొందిన ప్రతి ఒక్కరిని దీవెనకరంగా చేయమని ప్రభావ కృప చూపించమని 100 మంది స్తోత్రములు చెల్లించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కృపలో జ్ఞాపకం చేసుకుని 2025 సంవత్సరం 5వ మాసంలో కూడా ప్రభువా నాయనా మిమ్మల్ని ప్రకటించాలని, వీళ్ళందరూ మీరు గొప్ప దేవుడని తెలుసుకున్న వారి పాపాలు విడిచిపెట్టాలని ఈ రీతిగా సువార్తగా రావడానికి కృప చూపించినందుకై స్తోత్రాలు. ఈ సువార్తలో ప్రభువా సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమ కొరపై వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే మీ మాటలు విన్నారో, ఎవరైతే మీ పత్రికలు తీసుకున్నారో వారు చదివి మేలు పొందడానికి, విన్న మాటలు వారి చెవిలో మారుమోగడానికి, వారి హృదయంలో నిలవడానికి కృప అనుగ్రహిస్తున్నారండి. ప్రభావ, మీరు గొప్ప జీవము కలిగిన దేవుడు అని, గొప్ప దేవుడు అని, ప్రేమ కలిగిన దేవుడు అని, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడని వారు నమ్మి దగ్గరికి రావడానికి కృప చూపించమని, మీ అందరూ విశ్వాసం ఉంచడానికి కృప చూపించమని, తద్వారా వారి హృదయంలో నెమ్మది, సంతోషము, ఆనందము కలుగు చేయమని, వారిని వారి కుటుంబాలను జీవనకరంగా చేయమని, వారి వ్యాపారాలను ఆశీర్వదించమని, కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తు వారికి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి, హెర్మోను నివాసి యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్ కలుషని క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడే నీ కొరకు, సహించి ప్రాణమిడే నీ కొరకై పరుగిడి రమ్ము, సహించి ప్రాణమిడే నీ కొరకు, సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రార్థన. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పావన కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. 5వ మాసంలో కూడా హెర్మోను గుండా ఈ రీతిగా మీ రాజ్య సువార్తను, మీ ప్రేమ సువార్తను, మీ మాటలను ప్రభువా అందించడానికి మేము వెళ్ళిన విధానముల మాటలను మిమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. చిలకలూరుపేటలో ఉన్న మా ప్రియులందరినీ, రైట్ల బజార్లో వాసవి నగర్లో ఉన్న మా ప్రియులందరినీ దీవెనకరంగా చేయండి. మీరు గొప్ప దేవుడని తెలుసుకుని మీ దగ్గరికి రాగలిగినట్లు విశ్వాసంతో, ఏమాత్రము బలవంతం లేకుండా మీరు గొప్ప దేవుడని నమ్మితే మీ దగ్గరికి రావడానికి కృప చూపించమని చేసిన మేలు కొరకాయ స్తుతిస్తూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతు యేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతు యేసు ప్రభువా, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. బలో ప్రవేశ మసీకి జై, హెర్మోను నివాసి యేసుక్రీస్తు వారికి జై, హల్లెలూయా, హల్లెలూయా.